బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు మారణకాండను నిరసిస్తూ సోమవారం మండలం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయం నుంచి శివాజీ అంబేద్కర్ చౌరస్తాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో స్వతంత్ర ఉద్యమకారులకు 30% రిజర్వేషన్ రద్దు చేయాలని ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను హిందువులను లక్ష్యంగా చేసుకుని దేవాలయాలను ఆస్తులను ధ్వంసం చేయడానికి ఖండిస్తున్నామన్నారు. హిందువులపై మారణకాండను ఆపేందుకు తక్షణ కర్తవ్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశంలోని కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లోని ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా హిందుత్వ జాతీయవాద శక్తులు జాగృతం కావాలని పిలుపునిచ్చారు. అలాంటి పరిస్థితులు వస్తే రాజకీయ పార్టీలన్నీ తమ స్వార్థాలను వీడి హిందుత్వ రక్షణకు ఐక్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య విషయ సంఘం మండల అధ్యక్షులు పబ్బా అశోక్ గుప్తా, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, బీజేపీ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, నాయకులు తిరుపతి, కిషన్, కుమ్మరి నరసింహులు, స్వామి, మల్లేష్, నరసింహారెడ్డి, స్వామి, ప్రభు, లాలు, రంజిత్, కనకరాములు, నాగరాజు, గణేష్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అన్యాయానికి ఈ యొక్క హిందువులు మరణకాండకు వ్యతిరేకంగా ఇలా అనుకూలంగా ఈ రోజు దౌలతా మండల కేంద్రంలో నిరసనగా బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాండ నిరసనకు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే మరి విచ్చలవిడిగా తయారై ఆ దేశంలో బతకడానికి వీల్లేదని చెప్పి ప్రధానమంత్రి గారే వేరే దేశాలకు పారిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఇండియాలో మరి నరేంద్ర మోడీ గవర్నమెంట్లో ప్రతి హిందువుకి హక్కు ఉన్నది, ప్రతి దేశానికి హక్కు ఉన్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారతదేశంలో ఈ యొక్క హిందుత్వమే ఈ భారతదేశానికి ముఖ్యంగా ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంగా ఈ యొక్క హిందువులకు అండదండాలుగా ఉన్నది. కాబట్టి వ్యతిరేక శక్తులు ఏదైతే బంగ్లాదేశే కాకుండా ఇతర దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క హిందువులను చూసి వారి యొక్క కార్యక్రమాలను విరమించుకోవాలి. ఈ యొక్క హిందువులను మరణించినందుకు వారందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క కార్యక్రమాన్ని ఈ హిందువులు పూర్తిగా భారతదేశమే కాకుండా ఇతర దేశాలు కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ హిందుత్వానికి శతకోటి నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. కాకుండా నిజంగా ఇంకొక 30-40 సంవత్సరాల తర్వాత మన సంఖ్య తగ్గిన తర్వాత అంటే ఏది మనం అనుకుంటున్నామో ఈ దేశ అస్తిత్వం ఏదైతుందో అది కోల్పోయిన తర్వాత భవిష్యత్తులో మనం ఉండలేము. ఎందుకంటే మన స్వార్థం కోసమే కాదు, కులం మన గడప లోపలనే కులం, గడప దాటితే హిందువులం, ఈ స్లోగన్ తోటి మనం ముందుకోవాలి. ఇంతకుముందు బంగ్లాదేశ్లో 22% ఉండే ఎవరు హిందువులు, ఇంతకుముందు 100% ఉండే, తగ్గింది, సగానికి వచ్చింది, ఇంకా తగ్గింది, 22% వచ్చింది, ఈరోజు 8% వచ్చింది. భవిష్యత్తులో చూసుకుంటే ఈ 8% కూడా లేదు. ఈ ఇంకొక సంవత్సరం తర్వాత చూసుకుంటే తగ్గిపోతుంది. ఇట్లా హిందువుల సంఖ్య తగ్గిపోతుంది. మనం స్పందించకపోతే నా పిల్లలు నా ఇదే జీవితం లెక్క జీవిస్తే ఎవరి సమాజాన్ని పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది. మన గురించి మనం బతకడానికి పోరాడాలి. పోరాడే తత్వం లేకపోతే మాత్రం భవిష్యత్తులో హిందూ ధర్మం ఎక్కడుందో అంతటా ఉంది ఇండియాలో తప్ప ఎక్కడున్నా మన హిందువులను సజీవంగా కూర్చుడు, మానభంగం చేసుడు, హత్యలు చేసుడు. ఏడా ఊర్లో చిన్న మొక్కలుగా తయారైనప్పుడు వాళ్ళని చిన్నప్పుడే మొక్కలు తీసేస్తే ఏరేస్తే అప్పుడే పోతుంది. పోకనే ఇప్పుడు గ్రామాలలో కూడా విస్తరిస్తుంది కొంచెం. అలాంటి వాళ్ళకు మన హిందువులను సపోర్ట్ తీసుకొని మనల్ని పోసేస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం చిన్నప్పుడే ఏ గ్రామాలైనా వాళ్ళను అన్యాయం చేస్తుంది తొక్కేసినప్పుడే మన హిందూ ధర్మం కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడో ప్రోగ్రామ్స్ అయినప్పుడు హిందువుల గురించి మాట్లాడకుండా ప్రతి క్షణం ఏది అన్యాయంగా మోసపోతున్నామో వేరే వాళ్ళ చేయాల హిందువులకు పెట్టి మోసగిస్తున్నారో అప్పుడే మనం అందరం ఒకటే ఉన్నప్పుడే హిందూ ధర్మం కాపాడినట్లయితే హిందువులకు ఐక్యత ఉంటుంది, రేపు స్వేచ్ఛ ఉంటుంది. లేకుంటే ఇప్పుడు దేశం మీద వాడి ఎట్లా నాశనం చేస్తున్నారు, కోసుకుంటా వీళ్ళు హిందువులా కాదా అన్నట్టు చూస్తుర్రో రేపు మనకు పరిస్థితుల గ్రామాలలో కూడా అదే అవుతుంది. కాబట్టి మనం కూడా ఐక్యతగా ఉండాలి. ఏ పార్టీ ఎవరైనా సంబంధం లేదు, హిందూ ధర్మాన్ని కాబట్టి వాళ్ళు అందరూ ఉండాలి. ఎవడన్నా మనకి ఏలు పెట్టి చూపించినప్పుడు వాడిని వ్యతిరేకించినప్పుడే మనం అందరం ఐక్యతగా ఉండవలసి వస్తుంది. అందరం హిందువుల ఒక్క పార్టీ ఏ పార్టీ ఉండదు, అందరికీ హిందువుల పార్టీ. హిందువులు అన్నప్పుడు అందరూ ఐక్యంగా ఉండాలి. ఎవరికి అన్యాయం జరిగినా మనం దాన్ని గట్టిగా ఎదిరించినాడే ఇందులో ఐక్యత ఉన్నట్టు. ఏదో మన సంఘటన జరిగినప్పుడే ముందుకు వచ్చి జెండాలు ఎగరించుకోవడం కాదు. ఎవరికి ఎప్పుడు అన్యాయం జరిగినా మనం ముందున్నప్పుడే ఇందులో ఐక్యత ఉన్నట్టు. ఏదన్నా పార్టీ ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరి యువకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.